காமெடி வேணுமா? காமெடி இருக்கு. என்டர்டெயின்மெண்ட் வேணுமா? என்டர்டெயின்மெண்ட் இருக்கு. ఎమోషనల్ వేணுమా? ఎమోషనల్ ఇరుకు. ఇవన్నీ కలిసిన చోటు ఒకటి. లేటెస్ట్‌గా గ్రాండ్ లాంచ్ అయిన 'కుక్కు విత్ జాతి రత్నాలు'. ఇప్పుడు అలాంటి షో గురించి మనం రివ్యూ చేయబోతున్నాం. వెల్కమ్ టు శివ రివ్యూస్. హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో 'కుక్కు విత్ జాతి రత్నాలు' అనే షో గురించి రివ్యూ చేయబోతున్నాం. మనం ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే రివ్యూ చేయబోతున్నాం. మనకి లాస్ట్ వీక్ ఇంకా ఎవరైనా చూడకపోతే రివ్యూ ఆ లాస్ట్ వీక్ది కూడా చూసేయండి. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చేయబోతున్నాం. మళ్ళీ రేపు సండే ఎపిసోడ్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ ఈ వీక్ 'కుక్కు విత్ జాతి రత్నాలు' థీమ్ ఏంటో తెలుసా? పాన్ ఇండియా కుక్స్. సారీ, పాన్ ఇండియా డిషెస్. మనకి ఎప్పుడైనా సరే ప్రతి మార్చి రోజు ఉన్న చోట ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతి మార్చి రోజు ఎంటర్టైన్మెంట్ ఫుల్. ఇంకా జాతి రత్నాలు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆ జాతి రత్నాలు మనకి లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ లాగానే దర్బార్కి వెళ్తారు. ఆ దర్బార్లో ఇంతకు ఎవరెవరు ఎలాంటి గెటప్లో ఎలా వచ్చారు అని చూద్దాం. ఫస్ట్ జాతి రత్నాలు మనకి దర్బార్లోకి వెళ్తారు. వెళ్ళాక అవినాష్ గెటప్ వచ్చేసి పుష్పరాజుది, విధులేఖ దీశపాంతిది అరుంధతి, ప్రియ సత్తి జగడమే మూవీ నుంచి గెటప్ వచ్చింది. ఆర్జే హేమంత్ ఇది వచ్చేసి బాలకృష్ణ గెటప్. ఇప్పుడు విష్ణుప్రియ ఇది వచ్చేసి హనీ ద బెస్ట్. ఇది వీళ్ళ గెటప్, జాతరత్నాల గెటప్. కుక్కుస్ అంటే మనకి నార్మల్గానే వస్తారు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కుక్కుస్ ఉంటేనే ఆ కుకింగ్కి ప్లస్ పాయింట్. జాతరత్నాలు ఉంటేనే ఆ కుకింగ్కి ఫన్ పాయింట్. కుక్కుస్ వస్తారు. కుక్కుస్ ఎవరంటే సాటర్డే థీమ్లో యష్మి, ప్రభాకర్ గారు, సన్నీ వీళ్ళందరూ ఉంటారు. మనకి వీక్లో ఒక ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఎలా ఉండబోతుందంటే, ఒకవేళ లాస్ట్ వీక్ ఈ వీక్ 2 వీక్స్ కంపేరింగ్ తోటి మోస్ట్ జాయిన్ చేసి వాళ్ళకి ఎలిమినేషన్ జరుగుతుంది. ఆ ఎలిమినేషన్ సాటర్డే థీమ్ వాళ్ళు సండే థీమ్కి వెళ్ళి అక్కడ ఫేస్ ఆఫ్ సండే ఎపిసోడ్లో ఫేస్ ఆఫ్ చేసి లీస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళతోటి ఈ సాటర్డే వాళ్ళు సండే వాళ్ళతోటి ఫేస్ ఆఫ్ చేసి దాంట్లో ఫస్ట్ అయితే విన్నర్ అయితే ఎవరైతారో వాళ్ళు సేఫ్ అవి, ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళు ఎలిమినేట్ అయితే అవుతారు. ఈ కుక్కుస్ జాతరలను తీసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆ మెషిన్ని ఇంప్రెస్ చేస్తే ఆ మెషిన్ వాళ్ళకి ఒక ఒక షీట్ అయితే ఇస్తుంది. ఆ షీట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏ మూవీకి సంబంధించింది, ఆ గెటప్ ఈ జాతరలో ఎవరికి ఉంది అని మొత్తం చూసుకొని ఆ మెషిన్ అయితే ఈ కుక్కర్స్కి ఒక షీట్ ఇచ్చి అది చదవమంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చదివితే అక్కడ నుంచి దర్బార్ నుంచి
ఇది వాళ్ళకి సంబంధించిన జాతి రత్నాలు వస్తారు. కుక్కుస్కి సంబంధించిన జాతి రత్నాలు అయితే వస్తారు. ఒకరికి వచ్చి ఆ మిషన్ పేరు బుజ్జి. యష్మి గ్రూప్ వచ్చేసి అవినాష్ విత్ పుష్ప గిటర్. విధులేఖ వచ్చేసి దీక్ష పాంత్. విధులేఖ గ్రూప్ వచ్చేసి దీక్ష పాంత్ విత్ గెట్ ఆఫ్ అరుంధతి. ప్రియా గారి టీం వచ్చేసి సత్య వచ్చేసి జగడమే మూవీ నుంచి హీరో క్యారెక్టర్ తీసుకొని తీశారు. సన్నీ టీం వచ్చేసి ఆర్జే హేమంత్ విత్ బాలకృష్ణ గెటప్ వచ్చింది. ప్రభాకర్ టీమ్ ఇస్ విష్ణుప్రియ హనీ ఇస్ ద బెస్ట్. వీళ్ళందరికీ కుకింగ్ చేసే ముందర ఒక అడ్వాంటేజ్ టాస్క్ అనేది ఉంటుంది. అడ్వాంటేజ్ టాస్క్లో గెలిచిన వాళ్ళు ఇది నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లోకి వెళ్తే వాళ్ళకి ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ టాస్క్ ఏంటిదని చెప్తా. రుబ్బు రోల్ ఉంటుంది కదా, ఆ రుబ్బు రోల్లో బియ్యం వేసి దాన్ని రుబ్బితే కుక్కుస్ రుబ్బాలి. అది రుబ్బి జాగ్రత్తగా తల మీద ఒకటి జల్లెడ పెట్టుకుంటారు. ఆ జల్లెడతోటి ఇట్లా పిండి మొత్తం జల్లెడ పెట్టాలి. ఎవరి దాంట్లో అయితే ఎక్కువ గ్రామ్స్ ఉంటాయో వాళ్ళే ఈ అడ్వాంటేజ్ టాస్క్లో విన్నర్ అవుతారు. ఎవరెవరు ఎన్ని గ్రామ్స్ ఇచ్చారని చూద్దాం. ప్రియా అండ్ సత్య వచ్చేసి 88 గ్రామ్స్. యష్మి అండ్ అవినాష్ వచ్చేసి 33 గ్రామ్స్. ప్రభాకర్ అండ్ విష్ణుప్రియ వచ్చేసి 123 గ్రామ్స్. విధులేఖ అండ్ దీక్ష పంత్ గ్రామ్స్ వచ్చేసి 44 గ్రామ్స్. సన్నీ అండ్ ఆర్జే హేమంత్ గ్రామ్స్ వచ్చేసి 73 గ్రామ్స్. ద విన్నర్ అడ్వాంటేజ్ టాస్క్లో విన్నర్ అయిన వ్యక్తి ప్రభాకర్ అండ్ విష్ణుప్రియ విత్ 123 గ్రామ్స్. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏం పెట్టారని వెళ్దాం. 500 డిషెస్లో జాతీయ రత్నాలు ఒక ప్రదీప్ మాచిరాజు జాతీయ రత్నాలకి ఒక పెద్దది బాల్ ఇస్తాడు. ఆ పెద్ద బాల్ మీద జంప్ చేసుకుంటూ కూరగాయలు అవన్నీ వంట చేసి అవన్నీ ఇన్స్ట్రుమెంట్ అవి ఉంటాయి కదా, దాంట్లోకి జంపింగ్ చేసుకుంటూ వెళ్ళి అవన్నీ తీసుకొని రావాలి. ఫుడ్కి సంబంధించిన కుక్ చేయడానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకురావాలి. జాతి రత్నాలు కుక్కర్స్ వచ్చి కుక్ చేయాలి. అవన్నీ తీసుకొచ్చాక ఇది కుక్కర్స్ అండ్ జాతి రత్నాలు ఆ బాల్ని ఇద్దరి మధ్యలో పెట్టుకొని కుక్ చేయాలి. అది ఒకవేళ బాల్ కానీ కింద పడితే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఎవరైతే చేయలేదు అడ్వాంటేజ్ వచ్చేసి ప్రభాకర్ విష్ణుప్రియకి వితౌట్ బాల్ 40 minutes వరకు ఉండొచ్చు. ఇంకా కుక్ చేసే మధ్యలో ఆ బాల్ అందరికీ తీసేశారు. ఇప్పుడు ఎవరెవరు ఏం కుక్ చేశారని చూద్దాం. యష్మి అండ్ అవినాష్ వచ్చేసి కేరళ స్టైల్ రైస్ చపాతీ రోల్ విత్ పత్రి విత్ చికెన్. ప్రియగర్ అండ్ సత్య గారు వచ్చేసి
బీహార్ స్పెషల్ అనునా డిష్. విధులేఖ అండ్ దీక్ష పంత్ వచ్చేసి కార్న్ గీ రోస్ట్ అండ్ నీర్ దోశ. సన్నీ అండ్ ఆర్జే హేమంత్ వచ్చేసి పుల్కా విత్ వెజ్ పొటాటో అల్కుల్ నీర్. ఓకే. ప్రభాకర్ అండ్ విష్ణుప్రియ వచ్చేసి ఢిల్లీ స్పెషల్ బటర్ మచ్ చికెన్ మకానీ చేశారు. ఇప్పుడు ఎవరెవరికి ఏం వాళ్ళు చేసిన కుక్ ఇది జడ్జెస్ తిని అది ఎలా ఉందో వాళ్ళు ఒక షీట్ మీద వాళ్ళకి మార్క్స్ ఇస్తారు. ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాం. యష్మి అండ్ అవినాష్కి వచ్చేసి 94 ఫస్ట్ ర్యాంక్. ప్రియగర్వ్ అండ్ సతీ వచ్చేసి 83 పాయింట్స్ ఫోర్త్ ప్లేస్. విధులేఖ అండ్ దీక్ష పాంత్ వచ్చేసి 81 విత్ ఫిఫ్త్ ప్లేస్. సన్నీ ఆర్జే హేమంత్ మార్క్స్ వచ్చేసి 88 విత్ సెకండ్ ప్లేస్. ప్రభాకర్ అండ్ విష్ణుప్రియ వచ్చేసి 85 మార్క్స్ విత్ థర్డ్ పొజిషన్. The Saturday winner is Yashmi and Avinash with 94. ఇప్పుడు ఇది పోయిన వీక్ ఈ వీక్ 2 మార్క్స్ కంపేర్ చేసి ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు సండేలో ఫేస్ ఆఫ్ అయితే చేయబోతున్నారు. The least marks is Sunny with 162. పోయిన వీక్ ఈ వీక్ 2 కలిపితే 162 వచ్చాయి విత్ సన్నీకి ఫేస్ ఆఫ్ అయితే అవుట్ ఆఫ్ 100. ఇది సండే సిజ్లర్స్ తోటి ఫేస్ ఆఫ్ అయితే చేయబోతున్నాడు. ఇది ఈరోజుటి మన వీడియో కుక్ విత్ జాతరత్నాలైతే. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.